భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్యంగా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులను ఈ సమాజంలో మరి చైతన్యపరిచిన అనేకమైన సంస్థలను కానివ్వండి, వ్యక్తులను కానివ్వండి, వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు, వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు ఎవరైతే సమాజాన్ని ప్రభావితం చేసినారో ఆ ప్రభావితం వల్ల వచ్చే తరాలకు మరి చైతన్యపరిచినారో, స్ఫూర్తిని నింపినారో వారిని గుర్తించి గౌరవించి అటువంటి వ్యక్తుల దాంట్లోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. భారతరత్న అవార్డు కానివ్వండి, పద్మ విభూషణ్ కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, ఇంక వేరే ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా ఇంతకుముందు చెప్పినట్టు రాబోయే తరాలకు వీరు చేసిన అనేకమైన సేవలను గుర్తించి గౌరవించి వారు ఎందుకు ఈ యొక్క అవార్డు ఇచ్చినారు, ఈ అవార్డు వల్ల ప్రయోజనం ఏంది అనే దాని మీద మరి ఒక స్ఫూర్తిని నింపేందుకు భావి తరాలకు ఒక మంచి పాఠంగా ఇచ్చిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినా కూడా గౌరవించినందుకు పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అభినందించాల్సిన విషయం. మన అందరూ తెలిసిన విషయమే. శ్రీ పివి నరసింహారావు గారు మన తెలుగు ముద్దుబిడ్డ, దక్షిణ భారతదేశం నుంచి తొలి ప్రధానమంత్రి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం, రాబోయే తరాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఆ రోజు మైనారిటీ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ నిర్ణయాల వల్లనే సుమారు 30 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతదేశం మనం ఆర్థిక వ్యవస్థగా ఎదిగి మనం 3వ స్థానంలో ఉండి మరి వచ్చే 24 స్థానాలు అంటే మన 25 సంవత్సరాల లోపల అంటే 2047లో 100 సంవత్సరాలు మనం స్వాతంత్రం మనం సందర్భంగా మనకు ప్రపంచంలో పట్టిన నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని చెప్పి మోదీ గారు చేస్తున్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఆ రోజు పివి నరసింహారావు గారు వేసిన పునాదుల మీద ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ పునాదుల మీదనే ఇంకా పెద్ద పెద్ద భవనాలు కట్టినారు తప్పితే ఆ పునాదులను కూడా ఎక్కడ కూడా వాటిని మరి డిస్టర్బ్ చేయకుండా ఒక మంచి నిర్ణయాలను తీసుకుంటున్నందుకు కూడా మనం అభినందించాల్సిన విషయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి మొన్న రాష్ట్రపతి భవన్లో ఏదైతే పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా మమ్మల్ని కూడా కలవడం కూడా జరిగింది. మేము మరి వారికి ధన్యవాదాలు చెప్పాలంటే ఎక్కడ రావాలంటే ఢిల్లీ కానీ హైదరాబాద్ అని చెప్పి మరి ఆ రోజు చెప్పడం జరిగింది. నిన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు మాకు ఒక రోజు ముందు ప్రత్యేకంగా మా అందరికీ ఫోన్ చేసి మీరు రాజ్భవన్లో పివి నరసింహారావు గారిని తప్పకుండా కలవాలి, మీరు వచ్చి కలిసి వాటితో కొంచెం సమయం కేటాయించండి మరి అని చెప్తే మేము అందరం కుటుంబ సభ్యులు అందరం సుమారు 24 మంది ఎవరైతే హైదరాబాద్లో భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరం కలిసిపోయి అంటే 4 తరాలు అంటే పివి నరసింహారావు గారి తరం మరి వారి కూతుర్లు, కొడుకు తర్వాత మనవాళ్ళు కాకుండా 4వ తరం వాళ్ళతో కూడా చాలా విషయాలు మరి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇష్యూస్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, మరి వారు మొన్న సముద్రం లోపల కూడా పోయి ఒక సాహసోపేతమైన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అక్కడ మన అంటే మొత్తం ఒక మీద కంప్లీట్ మొత్తం వేసుకొని పోయి అటువంటిది కూడా మరి వారితోటి మొత్తం చర్చించడం కూడా జరిగింది. ఒక కుటుంబ పెద్దగా అంటే ఇంతకుముందు పివి నరసింహారావు గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యులందరూ ఎవరో ఇంటికి వచ్చి అందరిని పిలిచి వాళ్ళతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉంటే ఈ రోజు నరేంద్ర మోదీ గారు మరి హైదరాబాద్కి వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యుడిగా, మా కుటుంబ పెద్దగా ప్రతి ఒక్కరితోటి 24 మంది ఉంటే 24 మందితోటి మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, ఇంకేం చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటే అంత పెద్ద విశ్వగురువు అంటాం మనం, ప్రపంచంలో పట్టిన నెంబర్ 1 విశ్వగురువు అంటాం. అంత పెద్ద వ్యక్తి వచ్చి ఒక సామాన్య కుటుంబ సభ్యుడిగా, కుటుంబ పెద్దగా మాట్లాడడం అనేది చాలా ఇది ఒక గొప్ప అనుభూతి అని చెప్పి కూడా మేమందరం కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి అంటే సామాన్య వ్యక్తి కాదు, సామాన్య వ్యక్తి కంటే ప్రధానమంత్రి పదవి రావాలంటేనే చాలా
కష్టమైన పని. కానీ ప్రధానమంత్రి 2 సార్లు అయిన తర్వాత మరి వారికి అన్ని సబ్జెక్టులు అవగాహన ఉన్న తర్వాత అయినా కూడా 4వ తరం వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి వారితో కొత్తగా ఏదైతే ఉందో అని శ్రద్ధగా వినడం అనేది ఇది చాలా గొప్ప అనుభూతి. మరి ఇటువంటి స్ఫూర్తి రాబోయే తరాలకు రావాలని చెప్పి కూడా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే 2019 తర్వాత మీరు ఒకసారి కనుక చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. జిహెచ్ఎంసీ కానివ్వండి, దుబ్బాక కానివ్వండి, హుజురాబాద్ కానివ్వండి, పార్లమెంట్ స్థానాలు కూడా మరి 1 స్థానం నుంచి 4 స్థానాలు రావడం. ఈరోజు భారతీయ జనతా పార్టీ 17 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తుందని చెప్పి కూడా మనందరూ కూడా తెలిసిన విషయం. ఇంకో విషయం గమనించడం మనం ఎప్పుడు కూడా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎప్పుడు లెక్కలు కనుక వేస్తే ఇక్కడ కేవలం 17 స్థానాలు ఉంటే 16 స్థానాల నుంచే ఇస్తారు. అంటే హైదరాబాద్ స్థానం ఎంఐఎంకు ముందే వాళ్ళు ఒక బహుమతిగా ఇచ్చినారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా 17కు 17 స్థానాల్లో పోటీ ఉంటామని చెప్పి గట్టిగా నమ్మిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. సో 17 స్థానాల్లో మేము గట్టి పోటీ ఇస్తున్నాం. మాకైతే నమ్మకం ఉంది మంచి ఫలితాలు వస్తాయని చెప్పి. 10 స్థానాలు అంటే డబుల్ డిజిట్ అనేది కంపల్సరీగా వస్తుందని చెప్పి మాకు ఒక విశ్వాసం ఉంది. మోదీ గారు కూడా మరి ఈ సంవత్సరం మనం కనుక చూసుకుంటే 7 సార్లు తెలంగాణ రాష్ట్రానికి రావడం, అలాగే అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నడ్డా గారు, మరి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రావాల్సిన ఆవశ్యకత గురించి పదే ప్రజలకు చెప్పడం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం లేకున్నా కూడా ఈ యొక్క 10 సంవత్సరాల లోపలనే 10,50,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి చేయడం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో తర్వాత దేశంలో కూడా కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే ఏదైతే మొత్తం డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఇంకా ఎక్కువ మరి నిర్ణయాలు తీసుకొని ఎక్కువ అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. మరి ఎక్కువ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడం అనేది మోదీ గారి లక్ష్యం. ఈ యొక్క మెసేజ్ అనేది ఏదైతే ఉందో ఈరోజు గ్రామాలకు వెళ్ళింది. మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా మీరు ఎవరు కోటేస్తారంటే ఇది చిన్న ఎన్నికలు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మాకు అంత పెద్ద రిజల్ట్స్ కూడా రాకపోవడం, కానీ వాళ్ళే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మోదీకి వేస్తాం, భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకే ఓటేస్తామని చెప్పి చెప్పడం ద్వారా ఈరోజు మనం కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ 100% పెరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఇంకా వేరే పార్టీస్ అన్ని కలిపి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటేందుకు అనేకమైన ఎత్తులు జిత్తులు కూడా వేస్తుందని చెప్పి కూడా మనందరూ కూడా తెలిసిన విషయమే. దీన్ని భారతీయ జనతా పార్టీ సమర్థంగా మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని చెప్పి దేశంలో పట్నే ప్రతి ఒక్క పౌరుడికి తెలిసిన విషయమే. తెలంగాణలో ఎక్కువ స్థానాలు రావడానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది.